కాకినాడ జిల్లా పేదాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో గత 3 దశాబ్దాల నుండి దిగ్విజయంగా పాఠశాల రంగంలోనూ ఉపాధ్యాయ రంగంలోనూ ముందంజలో ఉంటూ మంచి విద్యాబోధన అందిస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతున్న సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివాజీ అందిస్తారు. వైఎన్సీ మీడియా, నేను మీ శివాజీ. కాకినాడ జిల్లా ప్రత్యేకమైన స్థానాన్ని పొందినదని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు రేపు రానున్న రోజుల్లో 14, 15, 16న సంక్రాంతికి సంబంధించి పండుగలు అయితే మన కాకినాడ జిల్లా, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దిగ్విజయంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. ఎడ్ల పందాలు, కోళ్ల పందాలు, అదేవిధంగా ముగ్గుల పోటీలు, ఇటువంటి ఎన్నో చాలా వరకు జరుగుతూ ఉంటాయి. ఇవి ఈ పండుగలకు సంబంధించి ఈ రోజు మనం ఒక స్కూల్లో అయితే ఉన్నాం, సాధన పబ్లిక్ స్కూల్లో. దీనికి సంబంధించి టీచర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు మన స్కూల్లో ఈ సంక్రాంతి పండుగను, అంటే సంక్రాంతి పండుగ ఇంకా ముందుకే ఉన్నా సరే మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చేసుకోవడం జరుగుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు మీడియా పరంగా మాకు? అదే సార్, ఈ రోజు మన సాధన స్కూల్లో ముగ్గుల పోటీలు చాలా ఘనంగా జరిగింది. అలాగే మేము ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేషన్ అనేది జరుపుకుంటారు. పిల్లలకి ఈ జనరేషన్ పిల్లలకి పండుగలు ఎలా జరుపుకోవాలి, అలాగే మన రాష్ట్రానికి ముఖ్యమైన పండుగ పొంగల్ సెలబ్రేషన్ అనేది, అలాగే సంక్రాంతి సెలబ్రేషన్. అది పిల్లలకి మర్చిపోకుండా పిల్లల జనరేషన్ లో ఎలా అది జరుపుకోవాలి అనేది పిల్లలకి తెలుసుకుంటారు కదా అనేసి మేము ఎవ్రీ ఇయర్ ఇది జరుపుకుంటాము. ఈ రోజు అయితే ఫస్ట్ ముగ్గుల పోటీలు జరిగింది. చిన్న పిల్లలకైతే భోగి పళ్ళు వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారండి అందరూ, మన పిల్లలు, స్టాఫ్ అందరూ కూడా. పిల్లలు అయితే బాయ్స్ అయితే కైట్స్ తో వచ్చారు. ఈ రోజు చాలా మంది కైట్స్ ఎగిరవేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. మేమందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. నెక్స్ట్ పాలు పొంగించడం జరిగింది. అలాగే పరవన్నం పిల్లలకు, స్టాఫ్ కి అందరికి కూడా ఇప్పుడు ప్రసాదంగా పంచిపెట్టేసుకుంటాం. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. స్టడీతో పాటు మేము ఇలాంటి సాంస్కృతిక ఉన్న పండుగలన్నీ కూడా మేము అదే మేడం, ఇప్పుడు మన స్కూల్ కి సంబంధించి ఇక్కడ ఇటువంటి పండుగలు సెలబ్రేట్ చేస్తున్నారు కదా, అదే విధంగా క్రీడకు సంబంధించి మీరు చెప్పుకోదగిన విషయం ఏదైనా ఉందా మేడం? ఉంది సార్, చాలా ఉందండి. మేమైతే ఎవ్రీ స్టడీ పరంగా ఉన్న ఎవ్రీ ఎగ్జాంపుల్ సైన్స్ సంబరాలు జరుపుకుంటాము. అలాగే మొన్న మాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో, తెలుగు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో స్టేట్ లెవెల్ ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది 10th క్లాస్ పి వైష్ణవి అనే స్టూడెంట్ కి. మేము చాలా గర్వపడుతున్నాం అండి. అలాంటి ఎన్నో మాకు ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా సరే ఫస్ట్ లేదంటే సెకండ్ ప్లేస్ లో మేము ఉన్నామండి. దానికి కూడా మేము చాలా సంతోషంగా గర్వపడుతున్నాం అండి. ఇంకా ముందు పిల్లలకి ఎటువంటి రకంగా ఎడ్యుకేషన్, ఎంతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నామండి. మాతో పాటు టీచర్స్ అయినా బాగా సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని చాలా కేర్ గా తీసుకుని అన్ని రకాలుగా అన్ని సపోర్ట్ మాకు టీచర్స్ పరంగా, పేరెంట్స్ పరంగా కూడా మాకు అందిస్తూనే ఉండవు. దానికి పేరెంట్స్ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇదివరకటి సంక్రాంతి పండుగ వేరు, ఇప్పుడు సంక్రాంతి పండుగ వేరు అన్న విధంగా ఉందని కొంతమంది అయితే ఆరోపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాపించిందని మీరు చెప్పగలరా? తప్పకుండా అండి. అంటే మన రెండు రాష్ట్రాలకు కాకుండా ఇలాంటి పండుగలు ఇలా జరుపుకున్నారని వేరే రాష్ట్రానికి తెలియపరచడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. దానికి కూడా మేము ట్రై చేస్తున్నామండి. అందరికి తెలియాలి కదా, ఇలా ఎడ్యుకేషన్ పరంగా అందరికి తెలియాలనేసి అన్ని పండుగలు కూడా మేము జరుపుకుంటామండి. పబ్లిక్ స్కూల్ సంబంధించి టీచర్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి మీరు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం మీకు ఏ విధంగా ఉంది? ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సాధన మేనేజ్మెంట్ వారి తరపు నుంచి, మా ఉపాధ్యాయ బృందం నుంచి, మొత్తం అందరి నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సంక్రాంతి వచ్చేసి పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్కి బాగా ఎడిట్ అయిపోయి సంస్కృతి సంప్రదాయాలు ఏవి తెలియట్లేదండి. కానీ మా సాధన స్కూలు ఓన్లీ సంక్రాంతి అనే కాదు, ప్రతి కార్యక్రమము కూడా పిల్లలకి తెలిసే విధంగా ప్రతిదీ పిల్లలతో క్షుణ్ణంగా చేయించి అన్ని పిల్లలకి తెలిసే విధంగా ఉంటాయండి సాధన స్కూల్లో. అలా చేయడానికి మా మేనేజ్మెంట్ బాగా సహాయపడతారండి. ప్రతి దాంట్లోనూ ఎంకరేజ్ చేస్తారు. ఇదంతా ఇప్పుడు ఇలా జరుగుతుందంటే ముఖ్యంగా మా మేనేజ్మెంట్ అండి, రవి గారు అండ్ శ్రీను గారు. అంటే మనం ఇది స్కూల్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి?
ఇంచుమించుగా 29వ సంవత్సరం జరుగుతుందండి. అంటే దాదాపు 3 29 దశాబ్దాలు. అవునండి. 29th ఇయర్ జరుగుతుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థుల్లో, పూర్వ విద్యార్థులు చాలా మంది అందరూ మంచిగా సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారండి. ఇప్పటి నుంచి స్టాఫ్ అందరూ కూడా చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళే. మంచిగా చాలా మంచి మంచి జాబుల్లో సెటిల్ అయ్యి అందరూ మంచిగా సెటిల్ అయ్యి ఉన్నారండి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ. అలాగే మా స్కూల్లో ఈ సంక్రాంతి ఒకటే కాదండి, సైన్స్ డే, మ్యాథ్స్ డే, కృష్ణాష్టమి, న్యూ ఇయర్, క్రిస్మస్ అన్ని కార్యక్రమాలు కూడా పిల్లలకి అనుగుణంగా జరుగుతాయండి. అదే విధంగా స్టడీలో కూడా ప్రతి విద్యార్థి పట్ల మేము కేర్ తీసుకుంటామండి. ప్రిన్సిపల్ మేడము, మేనేజ్మెంట్, 10th ఒకటనే కాదు, మొత్తం నర్సరీ దగ్గర నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ప్రతి ఒక్కరి ప్రగతి కూడా మేము పేరెంట్ కి ప్రతిదీ తెలియజేస్తాము. పేరెంట్ దేనికి మాకు రెస్పాండ్ అయినా సరే మేము ప్రతి చిన్న విషయానికి రెస్పాండ్ అయ్యి దాన్ని మంచిగా మేము క్లియర్ చేస్తామండి. అలాగే మా పేరెంట్స్ అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. రీసెంట్ గా ఎస్ఐ రైటింగ్ లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చిందండి 10th క్లాస్ వైష్ణవి చరణ్య. అది మామూలు విషయం కాదు. అలాగే స్పోర్ట్స్ వచ్చేసి 8th క్లాస్ అమ్మాయి సంకీర్తన అండి, ఆ అమ్మాయి కూడా స్టేట్ లెవెల్లోకి సెలెక్ట్ అయిందండి. ఇది మామూలు విషయం అయితే కాదు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండట్లేదు, కానీ మాకు ఎవ్రీ వీక్ మాస్ డ్రిల్, ఒక హాఫ్ డే మాస్ డ్రిల్ జరుగుద్దండి. స్పోర్ట్స్ కూడా బాగా కండక్ట్ చేస్తారు. ఒక విషయం అని కాదు, అన్ని విషయాల్లో ప్రతి చిన్న విషయం కూడా పిల్లలకి తెలిసే విధంగా. అలాగే ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ కూడా చాలా బాగా ఎక్సలెంట్ గా ఉంటారండి. చిన్నపిల్లలని కాదు, వాళ్ళు కూడా చాలా బాగా ప్రైమ్ మినిస్టర్ నేమ్ దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా పిల్లలు చెప్తే చక్కటక ఆన్సర్లు చెప్తారండి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అవన్నీ కూడా చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్తారు పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా చదువుతారండి. బాగా చదివే పిల్లల్ని ఎలా పట్టించుకుంటామో చదవని పిల్లలు కూడా అంతే కేర్ తీసుకుని మేము ముందుకెళ్తా ఉంటామండి. అందుకే సాధన స్కూల్ ఎంత సక్సెస్ అవుతుంది అంటే నిజంగా మా మేనేజ్మెంట్ అండి. మా మేనేజ్మెంట్ వల్ల ఇలా ఉంది. ప్రిన్సిపల్ మేడం. ఓకే సార్. రైట్ చూసారు కదండి. దాదాపు 3 దశాబ్దాల నుండి ఇదే విధంగా దిగ్విజయంగా కొనసాగుతుందని అయితే టీచర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి వైఎన్సీ మీడియా. కెమెరామ్యాన్ అభితో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి. ఇదే నేపథ్యంలో చూసుకోవచ్చు, సాధనా స్కూల్ కి సంబంధించి తెలుగు ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగను మీరు ఈ స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ప్రపంచంలో ఏ దేశానికి ఇలాంటి పండుగ ఉండదండి. ఇది మన భారతదేశానికే సొంతం. ఇది మన ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటిది, మన వారసత్వంగా వచ్చినటువంటి పండుగ అండి ఇది. అలాంటి పండుగను మా స్కూల్లో మా పిల్లలందరితో కలిసి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వీళ్ళకి అలవాటు చేస్తూ, అలాగే వస్త్రధారణ అలాంటి మన పల్లెటూరు వాతావరణాన్ని పరిచయం చేస్తూ, ఆ విధమైనటువంటి పద్ధతులన్నింటినీ కూడా పిల్లలకు అలవాటు చేస్తూ వాళ్ళతో కలిసి ఈ పండుగను జరుపుకోవడం మా అందరికీ కూడా ఆనందంగా ఉందండి. ఇప్పుడు అంటే మన భారతదేశానికి ఒకటే అని అన్నారు కదా మీరు, భారతదేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా ఇది వ్యాపించాలని చాలా మంది అనుకుంటా ఉంటారు. దాని పట్ల ఏం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్ లో మన భారతీయ సాంప్రదాయాలు కానివ్వండి, అలాగే మన యొక్క పద్ధతులు కానివ్వండి, మన యొక్క వస్త్రధారణ కానివ్వండి, వాళ్ళందరూ కూడా నేర్చుకోవడం, మన పద్ధతులు ప్రపంచానికి అందరికీ ఆదర్శంగా నిలవడం కూడా జరిగిందండి. ఖచ్చితంగా ఆల్రెడీ 20 years బ్యాక్ వెళ్ళిపోతే కూడా మన దేశంలో పద్ధతులు కానీ, ఆచార సాంప్రదాయాలు కానీ, ఇటువంటి పండుగలు కానీ వేరే దేశాల్లో జరుపుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఇంకా అవి మన భారతదేశంలో కంటే కూడా బయట దేశాల్లోనే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం గుర్తించుకుని మన దేశంలో మన సాంప్రదాయాలు మనం వదులుకోకూడదు. వేరే దేశాలు కూడా పాటిస్తున్నాయని మన వాళ్ళు గుర్తించి దీన్ని ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. రైట్ సార్. ఇప్పుడు మన ఈ సాధన పబ్లిక్ స్కూల్ చూసుకున్నట్లయితే దాదాపు 3 దశాబ్దాల నుండి దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ చేయడం జరుగుతుందా? ఎస్ సార్ అండి, ప్రతి సంవత్సరం కొత్తగా ఇంకా బాగా చేయాలని మేము అనుకుంటామండి. ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ కానివ్వండి, అలాగే ఆ సబ్జెక్ట్ సంబంధించి తెలుగు డే, అలాగే మ్యాథ్స్ డే, సైన్స్ డే, అలాగే మా పిల్లలకి స్పోర్ట్స్ డే, టీచర్స్ డే, ఇవన్నీ కూడా గ్రాండ్ గా చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే పిల్లల పట్ల ప్రతిదీ వాళ్ళకి తెలియాలి. అంటే ఒక పండుగ ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ తర్వాత తరం వాళ్ళకి వాళ్ళు తెలియజెప్పేలా ఉండాలని మన పద్ధతుల్లో సాంప్రదాయాలన్నీ పండుగల్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయాలని ప్రతి పండుగని, ప్రతి ఈవెంట్ని చాలా గ్రాండ్గానే పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళకి తెలిసేటట్లుగా వాళ్ళతోనూ కలిసి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది.